ప్రభునందు ప్రియమైనటువంటి సంఘ బిడ్డలందరికీ రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారి పేరిట మరి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి టెక్నికల్ ఇష్యూ వల్ల మరి యూట్యూబ్ ద్వారా మరి నేటి ఆదివారము లైవ్ ఇవ్వలేకపోతూ ఉన్నాము. కావున ప్రతి ఒక్కరూ మరి యొక్క మైక్ ద్వారా ఆరాధనలో ఏకీభవించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధన అయిన తదుపరి యూట్యూబ్లో ఈ యొక్క ఆరాధన అప్లోడ్ చేస్తాము. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాలను గమనించాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. అత్యంత కృపా కనికరము కలిగిన మా పరిశుద్ధ మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, మీ యొక్క కృపను బట్టి ఆయన మరొక మారు మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి ఈ యొక్క త్రిత్వము తర్వాత 3వ ఆదివారపు నాడు మీ సన్నిధిలో చేరి నాయన మేము సిద్ధపడుచు ఉండగా సమస్తము మీ నామానికి మహిమకరముగా, మా జీవితాలకు ధన్యకరముగా మీరే జరిగించుకొనమని యేసయ్య వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనను ప్రారంభించుకుందాం. దేవునికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 60వ కీర్తన, గొప్ప దేవ నాకు తండ్రివి అనే కీర్తన పాడుకుని మనము చివరి చరణంకు అందరము లేచి ఆరాధనలను ప్రారంభించుకుందాం. జ్యోతిగా మము చేయుము దేవ అనేటువంటి కీర్తన ఛాయలో ఈ పాట ఉంటుంది. దయతో ఏకీభవించాల్సిందిగా మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. గొప్ప దేవా నాకు తండ్రివే ఆకాశమందు, గొప్ప దేవా నాకు తండ్రివే తప్పకుండా వత్తుని దరికి యేసు నామమందు, గొప్ప కరుణ చేతన నిప్పుడు తగ చేర్చుకొనుమో, గొప్ప దేవా నాకు తండ్రివే నీవు మిగుల గొప్పవాడవు, నా సృష్టికర్త ఈ ఒలెపొడు నిచ్చువాడవు, భావమందు నిన్ను తలంచి పవనాత్మ నాకు నీచి, జీవ మార్గమందు నిలపి కావుమనుచు వేడుకొనుచు, గొప్ప దేవా నాకు తండ్రివే చిన్నవాణి నంగి ప్రార్థన నీలోకమందు మొన్ను దయను విన్నవాడవు, సన్ను తొడుగు యేసు నీదు సన్నిధిను నాడుగానా, నన్ను కనికరించు మనుచు నిన్ను నమ్మి వతునిప్పుడు, గొప్ప దేవా నాకు తండ్రివే విలువ గలుగు నీదు నాజ్ఞలు, నా హృదయమందు పలు విధముల
తలచుచుందును పలుకలందు పశులయందు బలము చూపి నిన్ను గొలిచి ఇలను నేను ప్రీతి వరకు నలయకని కరుణమియని గొప్ప దేవ నాకు తండ్రివి మీది రాజ్య మందజేచుము కరుణా సముద్ర పీదనైన నన్ను కరుణచే సోదరులను గోడిగొనుచు మోదమోపగ నీదు సేవా బాదుకొనుచు నందునుని పాద పద్మములను బట్టి ఉపదేవ నాకు తండ్రివి ఆకాశమందు గోపదేవ నాకు తండ్రివి తప్పకుండా వత్తుని దరికి యేసు నామమందు గొప్ప కరుణ చేతన నీ పూడుతగా చేర్చుకొనుము గొప్ప దేవ నాకు తండ్రివి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరెదను దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను ప్రభునందు ప్రియులారా యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధినినా అతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషములను
సృష్టికర్తవు విమోచకుడనైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులు మగుమేమో స్వాభావికముగా పాపులమనియో అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితుమనియో నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతేకు కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరి అయిన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తర్వాత మూడవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము.
లందునా ఇలకు సమాధాన నరులకయనదయ ప్రభువైన దేవా పరమరాజ సర్వ పరిపూర్ణ శక్తి గల పరమచే నకానిను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతి సయమును మనిందల చియోనికో మహినిమా స్తుతి కృత జ్ఞాతానిచ్చు చున్నాము ఇంకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకదేవుని గోరే పిలమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచు నవ్వెప్పుడు ఆమేన్. ప్రభు మీతో
ప్రార్థింతుము. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారందరికీ ప్రాపకుడవై ఉన్నావు. నీవు లేకున్నా ఏదియు బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించుచున్న తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకొనకుండునట్లు నీవు మాకు రాజ్యపు మార్గదర్శివై ఉండి మా మీద నీ కృపను అత్యధికముగా కొమ్మరింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రిత్వము తరువాత మూడవ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను చదువుగా విందాం. నేటి దినమున కొరకు ఏర్పరచబడిన లేఖన భాగములు: పాత నిబంధన వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు. పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనము వరకు. సువార్త వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 32వ వచనము వరకు. పాస్టర్ గారు డాక్టర్ ఎం నిసి గారు వచ్చి చదివి వినిపిస్తారు. త్రిత్వం తర్వాత మూడో ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. తన స్వాస్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములు విషయమై వారిని శిక్షించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధ జలముల్లో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఇంతటితో ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ముగియబడి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పవన శక్తుడ దేవా, పవన మర్త్య దేవా, మమను కనికరింపుము. పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనము వరకు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 18 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడు అని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడనని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన్ను ఏమీయూ చూడలేకపోయాను గనుక వారతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి.
అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అన్నయ్య అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అన్నయ్య అని అతన్ని పిలువగా అతడు, ప్రవ్వా, ఇదిగో నేనున్నానన్ను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అన్నయ్య అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రవ్వా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులించి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కనుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ముగియబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినమున కొరకు ఏర్పరచబడిన పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 32వ వచనం వరకు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. సువార్త పాఠ్యభాగము లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు ఆయన ఇట్లన్ను, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడుసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడును వానికేమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుని కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొన్ను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను,
తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యమును జరుగుట విని దాసులతో ఒకని పిలిచి ఇవేమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను అనెను. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో నేను ఇన్నేండ్లను నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఇంతటితో ఈ వారంకై నా సువార్త పాఠ్య భాగము ముగియబడుచు. నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరూ అలా నిలబడి అపోస్తుల విశ్వాసమును ఒప్పుకొందము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భధారణ ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్య సందేశములోనికి వెళ్దాం. వాక్య సందేశములోనికి వెళ్లే ముందు దేవునికి మహిమ కలుగులాగున కీర్తనల పుస్తకములో నుండి 638వ కీర్తన, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అనేటువంటి కీర్తన పాడుకొని మనము వాక్య సందేశములోనికి వెళ్దాం. 638వ కీర్తన. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపమునంది తండ్రి క్షమగోరోజు పంపుము క్షేమము. ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. ధనమే స్వర్గం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితే,
ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవాని చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. దూరదేశములో నా బాగుంది నన్ను కొంచెం తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తిని దయనపై కురిపించి ధన్యుని చేయుము. దాక్షిణ్యమూర్తిని దయనపై కురిపించి ధన్యుని చేయుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. అమ్ముకొంటిరి నన్ను అదుముడకని నాడు ఆకలి బాధలో. అన్యాయమైపోయే పందులు సహవేలు వేదన. అడుగంటే అవినీతి మేల్కొనియ మానవత ఆశ్రయము చూపుము. అడుగంటే అవినీతి మేల్కొనియ మానవత ఆశ్రయము చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితే. కూలివానిగనైనా నీ ఎంట పనిచేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవరును లేరు, క్షమించి బ్రోవము. కాదనకు నా తండ్రి దిక్కెవరును లేరు, క్షమించి బ్రోవము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు తెంచి నాపై బడి ఏచెను. నవజీవమునుకొచ్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్షిమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు ఇంటికి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, విశ్వాసులారా, స్నేహితులారా, మీ అందరికీ రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ యొక్క త్రిత్వకాలములోని 3వ ఆదివారపు శుభాలు దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిలో మరి తండ్రులైన వారందరికీ కూడా అంతర్జాతీయ తండ్రుల దినోత్సవము, ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే శుభాలు తెలియజేస్తూ ఉన్నాను.
మరి తండ్రులైన వారందరికీ కూడా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారి పేరిట మిమ్మల్ని గొప్ప తండ్రులుగా దీవించి ఆశీర్వదించాలని మరి ప్రేమతో తెలియజేస్తూ చదువుకున్నటువంటి లేఖన భాగములలో నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాం. చూడండి, చదువుకున్నటువంటి పాత నిబంధన వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము 2వ భాగము. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. గాడ్ డిలైట్స్ ఇన్ ద స్టెడ్ఫాస్ట్ లవ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రములు. దేవా, అల్పులము అయోగ్యులము అయినటువంటి మమ్మలను కాచి కాపాడి మరొక శ్రేష్టకరమైనటువంటి పునరుద్ధాన దినాన్ని మా జీవితాలకు అనుగ్రహింపజేసి కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానము చేయడానికి సిద్ధపడుచు ఉండగా నీ దీనదాసులైనటువంటి నన్ను మీ యొక్క పరిశుద్ధాత్మశక్తితో అభిషేకించి నాయన నా నోటి మాటలు మరుగుపరిచి మీ ఆత్మతో నన్ను ఎత్తిపట్టుకుని తద్వారా నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీకు అంగీకారముగా ఉండి మా జీవితాలకు ఎంతో ఉపయోగకరముగా బాసటగా ఉండడానికి మీరే కృప చూపించి ఫలభరితముగా నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, స్నేహితులారా, మరి చదువుకున్నటువంటి లేఖన భాగములలో నుండి చదువుకున్నటువంటి ఆ 3 లేఖన భాగములను మనము ఆలోచన చేస్తే నేటి దినము మనము ధ్యానం చేసుకోబోయేటువంటి ధ్యానాంశము పీస్ఫుల్నెస్ ఇన్ ప్యాడ్డోనింగ్, అంటే క్షమించుటలో ఉండేటువంటి సమాధానము గురించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ద్వారా ధ్యానము చేద్దాం. ఈ క్షమాపణ, ఫర్గివ్నెస్ అనేటువంటి విషయమును గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఫర్గివ్నెస్ ఇస్ ద ఫోర్టేస్ట్ ఆఫ్ హెవెన్. ఫర్గివ్నెస్ ఇస్ ద ఫోర్టేస్ట్ ఆఫ్ హెవెన్ అంటే ఏమిటి అని మనం చూస్తే గనక క్షమాపణ అనేటువంటిది ఈ యొక్క భూలోకములోనే పరలోక రాజ్యము యొక్క రుచి అనుభవాన్ని పొందుకోవడం అనేటువంటి విషయముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం ఇతరులను క్షమించి మనము ముందుకు వెళ్తూ ఉంటే గనక మన జీవితంలో శాంతి సమాధానము అనేటువంటిది మనము సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని నేటి దినము మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఫర్గివ్నెస్, క్షమాపణ గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఫర్గివ్నెస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్. అంటే క్షమాపణ అనేటువంటిది ఎంత అందముగా ఉంటుందో అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ద డిఫికల్ట్ థింగ్ టు ఇన్కల్కేట్. అంటే దానిని మనము జీవితంలో ఆచరణలో పెట్టడానికి, దానిని జీవితంలో మనము సాధనలో పెట్టడానికి చాలా కష్టతరమైనటువంటిది, చాలా మనము ప్రయాసపడవలసినది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక 2 స్నేహితులు ఉన్నారంట. ఆ 2 స్నేహితులు కూడా మరి ఎంతో చిన్నప్పటి నుండి కూడా కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవారంట. వారు ప్రతి విషయంలో కూడా మరి ఇరువురు కూడా చక్కగా సంతోషముగా ఆనందముగా జీవిస్తూ ఉండేవారు. అయితే వారిరువురికి కూడా ఒక కామన్ ఇష్యూ, అంటే వారిరువురికి కూడా ఒక సాధారణమైనటువంటి, అంటే ఇరువురికి కలిపి ఒకే విధమైనటువంటి సమస్యతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే అందులో ఉన్నటువంటి ఒక స్నేహితుడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే కనుక, పోనీలే దానిని విడిచిపెట్టేద్దాం, అది విడిచిపెట్టేస్తే మనము హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటూ ఉన్నాడు. ఇంకొక స్నేహితుడు ఏమంటున్నాడు, రెండవ స్నేహితుడు ఏమంటున్నాడంటే, లేదు దానిని మనము సాల్వ్ చేసుకోవాలి కదా, సాల్వ్ చేసుకుంటే హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు కదా అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ మొదటి స్నేహితుడు ఈ రెండవ స్నేహితుడిని ఏమంటున్నాడంటే, దాని వలన మన ఇద్దరికి కలహములు ఎందుకు అని పదే పదే ఇంటెన్సిఫై చేస్తున్నటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క మొదటి స్నేహితుడు రెండవ స్నేహితుడికి అదే రీతిలో చెప్తూ ఉన్నాడో, ఈ రెండవ స్నేహితుడు అనుకున్నాడంట,
ప్రాబ్లం గురించి మా ఇద్దరి స్నేహానికి ఇబ్బంది ఎందుకు, దానిని విడిచిపెట్టేద్దాం అని ఆలోచన తీసుకున్నాడు. అలా జీవిస్తూ ఉన్నాడు. అయితే అతను ఆచరణలో పెట్టేటువంటి సమయంలో ఒక్కొక్కసారి దాని నుంచి తప్పిపోతూ ఉన్నాడు. అంటే ఫర్గివ్నెస్ టు ఇంప్లిమెంట్ ద ఫర్గివ్నెస్ సీమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద సెకండ్ ఫ్రెండ్. ఈ క్షమాపణ అనేటువంటిది అతని యొక్క జీవితంలో మరి ఆచరణలో పెట్టడానికి అతను ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, మనము కూడా మన యొక్క జీవితాలలో ఇటువంటి సందర్భాలను, ఇటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఇది లోకానుసారముగా మాత్రమే కాదు, కానీ ఈవెన్ ద బైబిల్ సేస్, దేవుని యొక్క వాక్యము కూడా ఏమి తెలియజేస్తుంది అంత మాత్రమే కాదు, మనము ప్రార్థన చేసేటప్పుడు చేసేటువంటి పరలోకపు ప్రార్థన కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. అంటే దేవుని యొక్క క్షమాపణను మనం పూర్తిగా పొందుకోవాలి అంటే we too should try to forgive the other people, those who trespass against us. ఎవరైతే మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో వారిని కూడా క్షమించి విడిచిపెట్టేయాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ క్షమించి విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళేటువంటి ఈ యొక్క స్వభావాన్ని, లక్షణాన్ని నీవు నేను కూడా సంపాదించుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఏమి చేయాలి అని మనము ఆలోచన చేస్తే, వీ షుడ్ డూ 3 things టు ఫర్గివ్ అండ్ టు ఫర్గెట్ ద థింగ్స్. ఏమిటి ఆ 3 విషయాలు అంటే కనుక, వీ షుడ్ రియలైజ్, రికన్సైల్ అండ్ రిటర్న్. ఏమిటి? వీ షుడ్ రియలైజ్, వీ షుడ్ రికన్సైల్ అండ్ రిటర్న్. మనము రియలైజ్, మనము అవగాహన చేసుకోవాలి. రెండవదిగా వీ షుడ్ రికన్సైల్, సమాధాన పడాలి. వీ షుడ్ రిటర్న్ టు అవర్ గాడ్లీ నేచర్, దేవుని యొక్క స్వభావానికి మనము వెనకకు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఈ చెప్పినటువంటి 3 విషయాలు కూడా ఎయిదర్ టు రియలైజ్, ఎయిదర్ టు రికన్సైల్ ఆర్ టు రిటర్న్, ఈ 3 విషయాలు కూడా ఎలా మనము చేయగలము అని మనము ఆలోచన చేస్తే చదువుకున్నటువంటి ఆ సువార్త పత్రికా వాక్య భాగాలు చాలా స్పష్టముగా మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఏమిటి అని మనం చూస్తే కనుక, మొట్టమొదటిది మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగమును మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద ప్రాడిగల్ సన్. తప్పిపోయినటువంటి కుమారుడు గురించి తెలియజేయబడినటువంటి లేఖన భాగము. మరి అనేక మంది ఇష్టపడేటువంటి ఈ యొక్క కథ, ఈ ప్రాడిగల్ సన్ గురించి మనము ఆలోచన చేస్తే, ముందుగా మనము కూడా ఒకసారి ఆ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క కథను జ్ఞాపకం చేసుకుంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉండడము, రెండవ కుమారుడు తన ఆస్తిని తీసుకుని బయటకు వెళ్ళిపోయి జల్సాలు చేసి, లగ్జరీస్ చేసి తన జీవితాన్ని దుర్లభమైనటువంటి పరిస్థితులలోనికి నడిపించుకోవడం, తిరిగి తన యొక్క జీవితాన్ని ఏమీ కూడా ముందుకు నడిపించుకోలేక ఎంతో ఇబ్బందితో, కొంచెం గిల్టీగా ఉన్నప్పటికీ కూడా తండ్రి వద్దకు చేరినటువంటి పరిస్థితి, తండ్రి ఆ వ్యక్తిని ఏ రీతిగా చేర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని చదువుకున్నటువంటి లేఖన భాగము ఆ తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క కథలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మనము ఆ పరిస్థితిని గనక ఆలోచన చేస్తే గమనించండి, ఆ చిన్న కుమారుడు తనకు తనుగానే తండ్రికి, తన సహోదరుడికి తిరగబడి తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే అతను తర్వాత వెన్ హీ రియలైజ్డ్, అతను తరువాత అది రియలైజ్ అయిన తరువాత తన తండ్రి వద్దకు తిరిగి రావాలి, నేను కనీసం ఒక పనివాడుగానైనా ఉండాలి అనేటువంటి పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చూడండి 17వ వచనము, లూకా సువార్త
15వ అధ్యాయము 17వ వచనము. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ, ఆ దేశమందు గొప్ప కరువు రాగా అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రికి వద్ద ఆస్తిని తీసుకుని తన తండ్రి యొద్ద నుంచి దూరముగా వెళ్ళిపోయినటువంటి కుమారుడు అనుకుంటున్నటువంటి మాట ఏమిటంటే గనక, వెన్ హీ రియలైజ్డ్, అంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నటువంటి విషయం ఏమిటంటే, నేను నా తండ్రి ఇచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టేసి దూరముగా వచ్చేసానే, నా తండ్రి యొద్ద ఈవెన్ ఆ పనివాండ్రకు కూలి పని చేసుకునే వారికి కూడా అన్నం సమృద్ధిగా ఉంది, నాకైతే తినడానికి ఏమీ లేక పందులు పొట్టు కూడా తినేటువంటి పరిస్థితి నాకు వచ్చింది అని ఎప్పుడైతే అతను ఒక రియలైజేషన్, బుద్ధి అనేటువంటి ఆలోచనను సంపాదించుకున్నాడో అతను తన తండ్రి యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ప్రియులారా, ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే గాడ్ హ్యాస్ ఎన్లైటెండ్ హిమ్ విత్ ద సిట్యుయేషన్, అంటే దేవుడు ఆ రెండవ కుమారుడికి ఆ పరిస్థితి ద్వారా అతనికి ఆ యొక్క జ్ఞానోదయము లేకపోతే అవగాహన అనేటువంటిది కల్పించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల ద్వారా వీ షుడ్ ఎన్లైటన్ అండ్ రియలైజ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ద థింగ్స్, అంటే మనము కూడా మన జీవితాలలో ఎదుర్కొనేటువంటి పరిస్థితుల ద్వారా కొన్ని విషయాలను మనం మర్చిపోయి ముందుకు వెళ్ళిపోవాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎప్పుడైతే ఆ రెండవ కుమారుడు ఒక ఆలోచన సంపాదించుకుని తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉన్నాడో, ఆ తండ్రి, నీకు నువ్వుగానే వెళ్ళిపోయావు కదా, నాకేంటి సంబంధం అని అనుకోలేదు. కానీ ద ఫాదర్ డిసైడెడ్ టు రికన్సైల్ విత్ హిస్ సన్, అంటే తన తండ్రి తన కుమారుడితో సమాధాన పడడానికి సిద్ధపాటు కలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఎందుచేతను అంటే హీఈస్ హిజ్ ఫాదర్, అతను ఎవరండి? అతని యొక్క తండ్రి. కాబట్టి ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ అంతర్జాతీయ ఫాదర్స్ డే దినాన్న మనము మన యొక్క తండ్రుల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒక తల్లి ఏ రీతిగా అయితే బిడ్డల కొరకు మరి ఆ 9 నెలలు కూడా కాచి లేకపోతే సంరక్షించి మనం ఎదిగిన తర్వాత కూడా ఎలా అయితే పెంచుతూ ఉంటుందో, అదే రీతిలో తండ్రి కూడా ఎంతో బాధ్యత కలిగేటటువంటి భారాన్ని ఒక తండ్రి మోస్తూ ఉంటాడు. ఒక తండ్రి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఏ ఫాదర్ ఆల్వేస్ ట్రైస్ టు గివ్ ద బెస్ట్ ఫర్ హిస్ చిల్డ్రన్. ఒక తండ్రి ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి దానినే తన బిడ్డలకు అనుగ్రహింప చేయాలి అనే ఆలోచనను కలిగి ఉంటూ ఉంటాడు. అదే రీతిలో ఈ రెండవ కుమారుడు కూడా తన యొక్క మార్గాన్ని విడిచిపెట్టి లోకానుసరమైనటువంటి జీవితంలో మునిగిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్న తర్వాత కూడా తన తండ్రి అతనిని ఎంతో సంతోషముగా స్వీకరించి అతనును హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అందుచేతనే ఏ రీతిగా స్వీకరించాడు అంటే గనుక, ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాలను, ఉంగరాన్ని, ఒక చక్కటి విందు కార్యక్రమాన్ని, ఎలా ఒక పండుగ వాతావరణాన్ని ఆ తండ్రి ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటంటే, ఏ ఫాదర్ ఆల్వేస్ ట్రైస్ టు గివ్ ద బెస్ట్ ఫర్ హిస్ చిల్డ్రన్. ఒక తండ్రి తన బిడ్డలకు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటివే అనుగ్రహింప చేయాలి. అతని పరిస్థితి ఏమైనా, అతని ఆర్థిక పరిస్థితి ఏమైనా, అతనికి ఉండేటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఏది ఏమైనా, అవి ఏవి కూడా పిల్లలకు తెలియకూడదు అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియ స్నేహితులారా, యవన బిడ్డలారా, మన తండ్రులను, మన తల్లులను వీ షుడ్ గివ్ ద రెస్పెక్ట్ టు అవర్ బిలవ్డ్ పేరెంట్స్. మన తల్లిదండ్రులకు మనము గౌరవాన్ని, మన తల్లిదండ్రులకు మనము
మర్యాదను అనేటువంటిది తప్పనిసరిగా అనుగ్రహింపచేయాలి. కానీ నేటి దినాలలో అనేక మంది బిడ్డలు కొంత వయసు వచ్చేసరికి వారి తల్లిదండ్రులను, మరి ముఖ్యముగా తండ్రులను నిర్లక్ష్య పెట్టేటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మీ తండ్రులు మీకు ఏదైనా చెప్తూ ఉన్నారు అంటే అది వారి స్వార్థంతో కాదు, కానీ మీ కొరకే చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరి బిడ్డలైన వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క తప్పుపోయిన కుమారుడు విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కొడుకు పశ్చాత్తాపపడ్డాడు, తండ్రి సమాధానంతో అతని యొక్క రాకను అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ క్షమాపణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిలో రెండవదిగా మనము ఆలోచన చేస్తే, చదువుకున్నటువంటి పత్రికా వాక్య భాగములో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములో we will see the conversion of the Saul into Paul. సౌలు పౌలు కింద మార్చబడేటటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఈ సౌలు గురించి మనము ఆలోచన చేస్తే, సౌలు కూడా ఇంచుమించు యేసు ప్రభువారు జీవించేటువంటి కాలములోనే సమకాలములో జీవించినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే యేసు ప్రభువారి యొక్క అడుగు జాడల్లో జీవిస్తూ ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా చంపడము, హింసించడము అనేటువంటిది సౌలు చేసేటువంటి పని. అయితే దేవుడు ఆ సమయంలో సౌలుతో చెప్పినటువంటి మాట ఏమిటి అని మనము చూస్తే, చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనము మనము చూసినట్లయితే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడును ఈ లోక రక్షణ మార్గము కొరకు పంపిస్తే, ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే ఆ కుమారుని యొక్క అడుగు జాడల్లో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారినందరినీ కూడా హింసించడం చేస్తూ ఉన్నాడు. అందుచేతనే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు సౌలుతో చెప్తున్న మాట ఏమిటి అంటే గనుక, సౌలా సౌలా నన్ను ఎందుకు నీవు ఎలా హింసిస్తూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు వారు అలా సౌలుని ఒక ప్రశ్నతో వేశారో, అతనికి అంధకారం అనేటువంటిది కలిగి 3 రోజులు అన్నపానములు కానీ నిద్ర కానీ ఏమీ లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో మనము చూస్తూ ఉంటాం. ఆ సమయంలోనే అననీయ అనేటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి, ఆ అననీయ అనేటువంటి వ్యక్తి ద్వారా అతనికి ఎన్లైటన్మెంట్ ఇవ్వాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఆ అననీయ అనేటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు ఏమిటి అని మనము చూస్తే, చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనము. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఏంటి ప్రభువా, నీవైతే ఆ సౌలును విడిపించు, ప్రార్థించు అని చెప్తూ ఉన్నావు, అతనేమో ఎవరైతే నిన్ను వెంబడిస్తూ ఉన్నారో వారినందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. వై టు ఫర్గివ్ హిమ్, ఎందుకని అతనిని మనము క్షమించాలి, ఎందుకని నీవు అతనుకు క్షమాపణ అనేటువంటిది అనుగ్రహింప చెయ్యాలి అని అననీయ అనేటువంటి ఒక గౌరవం కలిగినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు. అయితే యేసు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి జవాబు ఏమిటంటే కనుక, హీ ఈజ్ మై చోజన్ వన్. ఏమిటండి? హీ ఈజ్ మై చోజన్ వన్. అతడు నేను ఏర్పరచుకున్నటువంటి ఒక విలువైనటువంటి పాత్ర అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. గమనించండి, మనము కూడా మన జీవితాలలో మనము చేసేటువంటి పనులలో ఈ లోకములో ఉన్న వ్యక్తులు, ఈ లోకములో జీవించేటువంటి మనుషులు క్షమించినా క్షమించకపోయినా దేవుడు మాత్రం ఎల్లప్పుడూ కూడా మనల్ని
క్షమించడానికే సిద్ధముగా ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతో నాతో సమాధానము కలిగి ఉండడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేతనే చదువుకున్నటువంటి పాత నిబంధన వాక్య భాగములో మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో మీకా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన వాడు ఎవరైనా ఉన్నారా అని దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మీకా అనేటువంటి ప్రవక్త తండ్రి అయినటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఏ రీతిగా మనల్ని పరిగణిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని నెహెమియా కూడా నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో తెలియజేస్తూ ఉంటాడు. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయా వాత్సల్యతలు కలవాడువును, దీర్ఘశాంతమును, బహుకృపయు కలవాడువునై ఉన్నావు అనేటువంటి విషయాన్ని నెహెమియా భక్తుడు కూడా తెలియజేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, గాడ్ ఈజ్ పర్సింగ్ విత్ సచ్ ఎమినెంట్ క్యారెక్టర్స్. అంటే దేవాతి దేవుడు అట్టి ఉన్నతమైనటువంటి స్వభావాలను మనము ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి అలవాట్లు మనం కలిగి ఉన్నా వాటినన్నిటినీ కూడా క్షమించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం 19వ వచనంలో చూస్తూ ఉంటాం. ఆయన మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, పాపములన్నిటినీ సముద్రము అగాధములో పడవేయును. అంటే మనం చేసేటువంటి పాపాలు, దోషాలు ఇవి ఏమి కూడా దేవుడు పరిగణించడు. అవన్నీ కూడా ఆయన విడిచిపెట్టి మనల్ని అందరినీ కూడా క్షమించేటువంటి గొప్ప స్వభావం కలిగిన దేవుడు మన దేవుడు. అందుచేతనే మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటంటే కనుక, యాజ్ హౌ ఏ ఫాదర్ లవ్స్ హిస్ చిల్డ్రన్, గాడ్ ద ఫాదర్ లవ్స్ అస్ మోర్ దాన్ లైక్ ఎనీథింగ్. ఈ లోకానుసరమైనటువంటి తండ్రులు ఏ రీతిగా అయితే బిడ్డలను ప్రేమిస్తారో అంతకన్నా ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నేటి దినము ఈ త్రిత్వము తర్వాత 3వ ఆదివారం నాడు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవము నాడు మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటంటే, మనము కూడా తప్పిపోయిన కుమారుడు వలె మన జీవితాలు కలిగి ఉన్నామా, సౌలు వలె దేవునిని తిరస్కరించే వారముగా ఉన్నామా అనేటువంటి ఆలోచనను మనము ఆలోచన చేసుకొని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే కనుక, హౌ ఈస్ ద లెవెల్ ఆఫ్ మై ఫర్గివ్నెస్, క్షమించేటువంటి తత్వము నాలో ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాన్ని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మనలో క్షమించేటువంటి గుణము తక్కువగా కనుక ఉన్నట్లయితే దేవుడు మనకి 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమిటంటే కనుక, టు అవైల్ ద ఫర్గివింగ్ నేచర్, క్షమాపణ గుణాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఫస్ట్ రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద గాడ్, దేవుని నుంచి క్షమాపణ పొందుకో. ఫర్గివింగ్ అవర్ సెల్వ్స్, మనల్ని మనం క్షమించుకోవాలి. చివరిగా యూ హ్యావ్ టు ఫర్గివ్ ద గాడ్, దేవునిని కూడా క్షమించాలి. ఇది చాలా ఆశ్చర్యకరముగా ఉంటుంది. దేవునిని మనము క్షమించడం ఏమిటి అని అనుకోవచ్చు. అదేమిటి అని మనం చూస్తే ఈ మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. దేవునిని మనము క్షమించడం ఎలా అని మనము ఆలోచన చేస్తే, మన జీవితాలలో మనకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు మనం అనుకోవచ్చు, ఏమని, నేను దేవునికి ఇష్టకరముగానే జీవిస్తూ ఉన్నాను కదా, అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఎలా నన్ను చేస్తూ ఉన్నారు అని మనము దేవుడి మీద విసుగు చెందొచ్చు. అటువంటి సందర్భాలలో కూడా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫర్గివ్ అవర్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు ప్రైజ్ అవర్ గాడ్ ఫర్ హీస్ ఎవర్ లాస్టింగ్ మెర్సీస్. అటువంటి సమయంలో కూడా దేవునిని మనము క్షమించి మన యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా దేవునిని
గణపరిచే వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే రోజున ప్రియ స్నేహితులారా, మనందరము కూడా ఎలా మన యొక్క జీవితాలను అభివృద్ధి చేసుకోవచ్చు, ఆశీర్వాదకరముగా నడిపించుకోవచ్చు అంటే కనుక సీక్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద గాడ్. దేవుని నుంచి క్షమాపణ పొందుకో. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. నిన్ను నీవు క్షమించుకో అంటే నిన్ను నువ్వు కాంప్రమైజ్ చేసుకో, ఇతరులను క్షమించు. తద్వారా దేవుడిచ్చేటువంటి ప్రేమ, దేవుడి చూపించేటువంటి కనికరం, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహింపచేసి ఇతరులను క్షమించి తద్వారా దేవుని క్షమాపణ పొందుకునేటువంటి జీవితాన్ని ఆయన మెండుగా అనుగ్రహింపచేయాలని కోరుకుంటూ అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపచేయాలని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదింపచేసి ఫలింపచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును గాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధ పాను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరక్షణ నంద మునకు మరల పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీ అందరికీ మరొక మారు మరి యొక్క ఉన్నటువంటి పరిస్థితులలో దేవుని యొక్క సంరక్షణ కాపుదల నిత్యము కూడా మరి అనుగ్రహింప చేయాలని మీ అందరి పక్షముగా మరి దేవునికి విజ్ఞాపన తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి కృపను బట్టి మరి చాలా వరకు కూడా ఉండేటువంటి పరిస్థితులలో నుండి తీవ్రత నుండి మనము కొంచెం తక్కువ స్థాయిలోనికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా నిర్లక్ష్య స్వభావాన్ని కనుపరచకుండా మరి ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఇవి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. మరి థర్డ్ ఫేజ్ కూడా ఒక 2-3 నెలలలో రావచ్చు అని కూడా పరిశోధకులు తెలియజేస్తూ ఉన్నారు.
అంటే పరిశోధకులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి వస్తుందని కాదు కానీ, రాదు అని కాదు కానీ, దేవుని యొక్క చిత్తము ఉంటే సమస్తము కూడా సాధారణకరణం అవుతాయి. కాబట్టి మనందరము కూడా దేవునికి యూ షుడ్ హ్యావ్ టు డూ ద ఇంటెన్సివ్డ్ ప్రేయర్, అంటే దేవునికి ఇంకా ఎంతో విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థన మనము చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన దేశము కొరకు, మన ప్రాంతాల కొరకు, మన కుటుంబాల కొరకు, మన యొక్క వ్యక్తిగత జీవితాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనండి. దేవుని చిత్తమైతే రాబోయేటువంటి దినాలలో మరి దేవుని సన్నిధిలో ఏకముగా చేరి స్తుతించడానికి మరి దేవుడు ఆయన కృపా సహాయం దయచేయాలని మన ప్రార్థనలో మనము ఆయనను అడుగుదాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ కుటుంబాల కొరకు, మన దేశము కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన ప్రాంతాల కొరకు, మన సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఆరాధనను ముగించుకుందాం. ఆరాధన ముగించుకునే ముందు దేవునికి మహిమ కలుగులాగున కీర్తనల పుస్తకంలో నుండి 148వ కీర్తన. యేసు నామము స్మరించు బాధ నీకు కలగగా అనేటువంటి కీర్తన పాడుకొని ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, దేవుని ఆశీర్వాదముతో ఈ త్రిత్వం తర్వాత 3వ ఆదివారపు ఆరాధనను ముగించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 148వ కీర్తన. యేసు నామము స్మరించు బాధ నీకు కల్గగా నదిక్షేమ సౌఖ్యమిచ్చు దాని స్మరించుము శ్రేష్టమో నామము ఆదరించు నీలాను శ్రేష్టమో నామము మోక్ష సౌఖ్యమదియే యేసు నామము స్మరించు శోధనంబులుండగా దాలుగాను దానినేంచి వేడు మాసు నామము శ్రేష్టము నామము ఆదరించు నీలాను శ్రేష్టము నామము మోక్ష సౌఖ్యమదియే మమ్ము చేరదీయు యేసు నామము స్తుతింపగా మాధుర్యంపు నామమును ఆత్మగతి దృష్టియే శ్రేష్టము నామము ఆదరించు నీలాను శ్రేష్టము నామము మోక్ష సౌఖ్యమదియే. ప్రార్థింతుము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవ, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, మీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, కరుణను బట్టి, మీ అనలేనటువంటి సంరక్షణను బట్టి నాయన ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి దినాలలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షింపజేసి మరొక శ్రేష్టకరమైనటువంటి పునరుద్ధాన దినాన్ని త్రిత్వము తర్వాత 3వ ఆదివారపు ఆరాధనలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి మీ యొక్క వాక్యము ద్వారా నాయన బలపడడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు. అవును నాయన, మేము ఇతరులను క్షమించేటువంటి స్వభావాన్ని పొందుకోవడానికి
నాయన మీరే సహాయం దయచేయండి. నాయన మీ యొక్క సహాయము లేనిదే మా యొక్క జీవితాలలో మేము ఏది కూడా చేయజాలము అనేటువంటి విషయాన్ని నాయన మీ పాద సన్నిధిలో చేరి మేము ఒప్పుకొనుచున్నాము. కావున ఇతరులను నాయన మీరు ఏ రీతిగా అయితే మా జీవితాలలో మేము చేసేటువంటి పాపాలను నాయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను క్షమించి మమ్మల్ని ప్రేమతో హక్కును చేర్చుకుని నాయన ముద్దు పెట్టుకుని మమ్మల్ని ముందుగా నడిపిస్తూ ఉన్నారు. అదే రీతిలో మా ఎడల నాయన అపరాధం చేసిన వారిని కూడా మేము క్షమించి వారితో ప్రేమగా జీవించడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయన ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని తండ్రి తప్పిపోయిన కుమారుడు వలె జీవించి నాయన ప్రతిదీ కూడా కోల్పోకుండా మీ యందు భయము భక్తి కలిగి జీవించడానికి నాయన నీ ప్రియబిడ్డలైన వారందరికీ కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని దయచేయండి. ముఖ్యముగా తండ్రి యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన తప్పిపోయిన కుమారుడు వలె అనేక మంది తండ్రి ఈ లోకానుసారముగా ఈ లోకోచ్చలలో పడిపోయి వారి యొక్క జీవితాలను, వారి యొక్క కుటుంబాలను, వారి తల్లిదండ్రులకు నాయన వారి యొక్క రక్త సంబంధికులకు ఆయాసాన్ని తెచ్చేటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహింపజేసి బిడ్డలు వారి జీవితాలను వారు సరిదిద్దుకోవడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిలో నేటి దినము తండ్రి నాయన తండ్రులను గౌరవిస్తూ అంతర్జాతీయ నాయన మరి తండ్రుల దినోత్సవముగా జ్ఞాపకం చేసుకొని చుండగా తండ్రులైన వారందరికీ కూడా నాయన మీ యొక్క దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహింపచేసి మీరిచ్చేటువంటి గర్భఫలాల ద్వారా తండ్రి బిడ్డలను తండ్రి వారు ముందుకు నడిపించుకోవడానికి మీరే సహాయం దయచేయండి. వారందరికీ కూడా చక్కటి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీరే అనుగ్రహింపచేయండి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలోను, చేతుల కష్టార్జితములోను, పనిపాట్లలోను, వ్యవసాయ పనులలోను, దూరదేశములలో ఉండి ప్రయాసపడుటలోను, అదే రీతిగా ఆత్మీయముగాను, కుటుంబపరముగాను, మానసికంగాను అన్ని విధాలుగా కూడా మీ యొక్క శాంతి, సమాధానాన్ని, సంరక్షణను మీరే అనుగ్రహింపచేయండి. అదే రీతిలో తండ్రి మా యొక్క దేశమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా మరి గడిచిన కాలంతో పోల్చుకుంటే నాయన మరి ప్రస్తుత పరిస్థితులలో కొద్దిగా మీరు ఇచ్చినటువంటి ఉపశమనమును బట్టి మీకు వందనాలు. అయినప్పటికీ కూడా ఇంకా మరి పరిస్థితి ఎంతో దారుణముగా ఉంటూ ఉన్నది. కాబట్టి మీకు సహాయాన్ని అనుగ్రహింపచేసి నాయన పరిపూర్ణమైనటువంటి విడుదలను పొందుకోవడానికి మీరే సహాయం దయచేయండి. జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తండ్రి నాయన మీరే త్వరగతిని జరిగించండి. నాయన వ్యాక్సిన్ అందరికీ కూడా సకాలంలో అందుబాటులోకి రావడానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మరి అపాయకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి బిడ్డలకు మీ యొక్క సహాయాన్ని, సంరక్షణను మీరే అనుగ్రహింపచేయండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా యొక్క దేశాన్ని బట్టి, మా యొక్క రాష్ట్రాన్ని బట్టి నాయన ప్రపంచ దేశాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక ప్రదేశాలలో ఎక్కడ చూసినా తండ్రి నాయన శాంతి, సమాధానము అనేటువంటిది లేక నాయన ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి అంత్యకాలంలో నాయన అపాయకరమైనటువంటి దినాలలో ఇలా జరుగుతుందని మీరు లేఖన భాగంలో తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క జీవితాలను సరిచేసుకోవడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ఈ పశ్చిమ గోదావరి జిల్లాను బట్టి నాయన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయం దయచేయండి. అదే రీతిలో తండ్రి నేటి దినము తండ్రి మరి వివాహ దినాలు, పుట్టినరోజు వేడుకలు, ఇంకా ప్రత్యేకమైనటువంటి దినములు జరుపుకుంటున్న బిడ్డలకు మీ యొక్క శాంతిని, సమాధానాన్ని అనుగ్రహింపచేసి ఈ వారములో కూడా ఎవరైతే అట్టి కార్యక్రమాలను జరిపించుకొనిచున్నారో వారందరికీ కూడా మీ యొక్క కృపా సహాయము, దీవెన ఆశీర్వాదాలు కొమ్మరించండి. అదే రీతిలో తండ్రి బిడ్డలైన వారందరికీ కూడా వారి ప్రయాణాలలో, ఆలోచనలలో, చేతుల కష్టార్జితాలలో నాయన వారి యొక్క అవసరతలలో, కుటుంబపరమైనటువంటి విషయాలలో ప్రతి విషయంలో కూడా శాంతి, సమాధానం అనుగ్రహింపచేసి సాతానుడు ఏ విధముగాను కూడా ఏలుబడి చేయకుండా ఉండడానికి మీరే సహాయం దయచేయండి. ముఖ్యముగా తండ్రి నువ్వు ఏర్పరచుకున్న నీ ప్రియ సంఘము సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయము ఉండి పెదపేటను బట్టి ప్రార్థన చేయించుకున్నాం. మీకే వందనాలు. మీరు ఏర్పరచుకున్న నీ ప్రియ సంఘము తండ్రి నాయన నామకార్థమైనటువంటి సంఘము వలె కాకుండా ఎత్తబడేటువంటి సంఘముగా ఉండడానికి బిడ్డలైన వారందరూ కూడా వారి జీవితాలలో కావలసినటువంటి మారు మనసును, పరివర్తనను సంపాదించుకోవడానికి మీరే సహాయం దయచేయండి. నామకార్థమైనటువంటి క్రైస్తవ్యాన్ని, నామకార్థమైనటువంటి విశ్వాసాన్ని దూరపరుచుకుని బిడ్డలు మీ యందు నమ్మకమైనటువంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘంలో ఉన్నటువంటి పురుషులను బట్టి, స్త్రీలను బట్టి, నాయన యవ్వన బిడ్డలను బట్టి, సండే స్కూల్ బాలికలను బట్టి, నాయన వృద్ధులను బట్టి, వికలాంగులను బట్టి, విధవరాండ్రులను బట్టి ప్రార్థన చేయించు ఉన్నాం. మానసిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొన్న బిడ్డలకు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటున్న బిడ్డలకు, ఆరోగ్యపరముగా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలకు, నాయన కుటుంబములలో శాంతి, సమాధానము లేని బిడ్డలను బట్టి ప్రార్థన చేయించు ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క శాంతి, సమాధానం అనుగ్రహింపు చేయండి.
వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని మీరు ఏర్పరచండి. ఉద్యోగాల కొరకు చేతుల కష్టార్జితము కొరకు ఆలోచనలు చేస్తున్న బిడ్డలకు నాయన చక్కటి ఉద్యోగాలను మీరే అనుగ్రహింప చేయండి. చదువుకున్న బిడ్డలకు మీరే సహాయాన్ని అనుగ్రహింప చేయండి. అదే రీతిలో తండ్రి బిడ్డలు ఉన్నటువంటి ప్రతి ఆలోచన నాయన ఆనందకరముగా మార్చుకోవడానికి మీరే సహాయం దయచేయండి. ఈ యొక్క పరిస్థితులను బట్టి ప్రయాసపడుతున్నటువంటి ఆరోగ్య సిబ్బందిని, పోలీసు శాఖని, పారిశుద్ధ్య సిబ్బందిని, ఇంకా ఎందరైతే ప్రయాసపడుతూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని మరొకసారి తండ్రి తండ్రులైన వారందరినీ కూడా కాచి కాపాడి సంరక్షింపజేసి మీ కృపలో వారు వర్ధిల్లి వారి యొక్క కుటుంబాలను ఆత్మీయముగాను శారీరకముగాను కూడా ముందుగా నడిపించుకోవడానికి మీరే మీకు కృపా సన్నిధి మీ ఎండుగా కుమ్మరించమని మీ చేతమైతే మరొక పునరుద్ధాన దినాన్న మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మీరే సహాయం ఇచ్చేయమని, అదే రీతిలో మీ చేతమైతే రాబోయేటువంటి దినాలను సంఘముగా ఏకముగా కూడి మిమ్మల్ని స్తుతించడానికి కూడా మీరే కృప చూపించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. శోధనలోనికి తేకా దుష్టుమము తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననం పెంపుగని సేవ ప్రియముప్పను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. మరొక మారు ఆరాధనలో ఏకీభవించిన మీ అందరికీ కూడా దేవుడు మెండుగా ఆయన యొక్క దీవెనలు తెలియజేయాలని తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిలో మరి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్, అదే రీతిలో ఫేస్ మాస్క్ అనేటువంటిది ధరించండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ.